హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇంకా రెడీ అవ్వలేదు, మార్నింగే లెగ్స్ చెప్తున్నాను మీకు. ఈరోజు డేట్ 8, ఆదివారం పడిందేటండి బాబు ఉమెన్స్ డే. సో అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే రోజు కూడా నా బ్లాగ్ ఉంటుంది, ఎందుకంటే అది కూడా క్లీనింగ్ బ్లాగ్ ఉంటుంది అన్నమాట. ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ నిన్న మేము చేసుకున్నాము. నిన్న ఉమెన్స్ డే అంటే సండే కదా, ఎవరు రారని చెప్పేసి నిన్న శనివారం సాయంత్రం మేము సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నమాట. ఆ వీడియోస్ మీకు పెడతాను చూడండి. సరదాగా కేక్ అయితే కట్ చేసుకున్నాము, చాలా బాగా జరిగింది. డ్యాన్స్లు వేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అవన్నీ కూడా మీకు వీడియో పెడతాను, లాస్ట్లో చూడండి. మరి సండే చాలామంది రానన్నారు, నాకు అవదులేండి, మా వారు ఉంటారు కదా. అందుకనే సాటర్డే రోజు మేము సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అన్నమాట. అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఇంకా నా పళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, ఇవ్వండి ఎలా బట్టలు ఉన్నాయి. అంతకంటే ముందు వంటగది చూపిస్తాను మీకు. స్టవ్ క్లీన్ చేయాలి. ఈ డే మన డే, చాలా ముఖ్యమైన రోజు. మహిళా దినోత్సవం అంటే చాలామంది చాలా సరదాగా జరుపుకునే రోజు. అందరూ కూడా మీట్ అయ్యి, గ్యాదర్ అయ్యి, ఎవరికి తోచింది వాళ్ళు స్వీట్స్ కానీ ఏదో ఒకటి తెచ్చి అలాగా లేడీస్కి పంచిపెట్టి ఆ కిక్కే వేరండి. సో ఈసారి మేము చాలా సింపుల్గా చేసుకుంటున్నామండి ఉమెన్స్ డే అనేది. ఫ్రెండ్స్, స్టవ్ మొత్తం క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి, తోమాలి. ఫస్ట్ అయితే అమ్మయ్య నీట్గా ఉంది ఇప్పుడు కదా. ఇలా క్లాత్తో తుడిచేస్తే తడవకుండా పోద్ది. ఉదయం ఆకులు బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవ్వండి పాలు ఇవన్నీ తెచ్చుకున్నాను ఉదయాన్నే లేచి. పాలు పెరుగు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇంక ఎలాగో ఇప్పుడు టీ పెట్టేసుకోవాలి. ఫస్ట్ టీ పెట్టేసుకుంటే సో టీ తాగుదాం అనుకున్నాను, బట్ ఏంటంటే మూడ్ అయితే చేంజ్ అయిపోయిందండి. స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని తాగాలనిపించింది, అందుకని నేనైతే కొంచెం స్ట్రాంగ్గా కలుపుకుంటాను. ఈలోపు మా అబ్బాయి వచ్చి అమ్మ నాకు కూడా కాఫీ అమ్మ అంటే మా బాబుకి కూడా కలిపాను అనమాట. స్ట్రాంగ్గా ఉన్నది నాది, లైట్గా ఉన్నది మా అత్తయ్యకి మా బాబుకి. సో ఉమెన్స్ డే సెలబ్రేషన్ మేము ఈవినింగ్ 4కి అయితే వచ్చేసామండి. సో మా పక్కనే బ్యూటీ పార్లర్ అయితే ఉంటుందన్నమాట, ఆవిడ బాగా సపోర్ట్ చేస్తారు. సో ఆవిడ పార్లర్లో మేము ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అయితే తెచ్చారు. సో అంటే ఎవరికి తోచింది వాళ్ళు స్వీట్ కానీ, డ్రింక్స్ కానీ, అలాగా పేపర్ ప్లేట్స్ కానీ, తర్వాత ఏమో ఉంటాయి కదా స్వీట్స్ కొన్ని ఉంటాయి కదా, అలాగ అందరూ తెచ్చుకొని చక్కగా షేర్ చేసుకున్నమాట. సో చాలా బాగా జరిగిందండి ఉమెన్స్ డే మాత్రం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆ 2 అవర్స్ కూడా నా మైండ్ అయితే చాలా ఫ్రీగా ఉందండి. ఇంకా కాసేపు అలాగే చిన్నపిల్లల్లాగా అయిపోయి డ్యాన్స్లు కట్ట అన్నీ అలాగే వేసుకున్నాము, హ్యాపీగా కేక్ కట్ చేసుకున్నాము. అన్నీ కూడా మీకు పెడతానండి. సో కొంచెం చిల్ అవ్వడం కోసం డ్రింక్స్ అయితే ఇచ్చారండి. సో వామ్మో ఒక్కొక్కరు ఏ డ్యాన్స్లు వేసారండి, వాళ్ళలో ఉన్న టాలెంట్ మొత్తం కూడా బయట పెట్టేశారు ఒక్కొక్కరు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అయితే ఒక పెద్ద ఆవిడ ఉంటుంది చూడండి అక్కడ, ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు కదా, ఆవిడైతే చాలా బాగా డ్యాన్స్ వేసిందండి బాబు. మీకు చూపిస్తాను, లాస్ట్లో యాడ్ చేస్తానండి ఆ డ్యాన్స్ అన్నీ కూడాని. ఈ విధంగా ఉమెన్స్ డే రోజు కేక్ అయితే కట్ చేసుకుందాం. ఈసారి ఉమెన్స్ డే రోజు మా ఫ్రెండ్ అయితే కేక్ అయితే తెచ్చారండి. మా ఫ్రెండ్ సెలబ్రేషన్ చేశారనమాట. కేక్ మా ఫ్రెండ్ తెచ్చారు, మిగతావి కొంతమంది తెచ్చారనమాట. సో అలా కేక్ కట్ చేసుకుంటూ, అలా తినిపించుకుంటూ, అలాగ ఉమెన్స్ డే అనేది చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా హ్యాపీ అనిపించింది. సో ఒక ఉమెన్స్ డే అంటే ఒక 5గురు, ఒక 4, 3 మీట్ అయినా అది ఉమెన్స్ డే అండి నా దృష్టిలో అయితే. ఇంకా ఆ రోజు మైండ్ అంతా ఫ్రీ అయిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ డ్యాన్స్లు అవి ఇవి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అండి. శారీ కట్టుకుంది కదండి, ఆవిడదేనండి ఈ పార్లర్ మొత్తం కూడా. ఆవిడైతే ప్లేస్ అయితే ఇచ్చారన్నమాట. కొంతమంది స్నాక్స్ చెప్పాను కదా, ఇవన్నీ తెచ్చుకొని చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నాము. సాంగ్స్ కూడా పెట్టుకున్నామండి. ఏంటంటే నేను ఛానల్లో పెడితే కాపీరైట్స్ పడిపోతాయని చెప్పేసి సాంగ్స్ కట్ట ఆపేశాను, నా వాయిస్ ఓవర్ మాత్రం ఇస్తున్నాను అనమాట. సో కేక్ అయితే చాలా బాగుందండి. సో ఉమెన్స్ డే అంటే ఆదివారం జరిగింది కదా, మరి ఆదివారం ఎవరికి రావడానికి ఉండదు, ఆదివారం పడింది. మన ఫ్యామిలీతో మనం బిజీగా ఉంటాం కాబట్టి మేము సాటర్డేనే సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం అన్నమాట. అయితే సాటర్డే పడింది, ఎవరు కూడా మరి
నాన్ వెజ్ తింటారు కాబట్టి ఎగ్లెస్ కేక్ అయితే తీసుకున్నామండి. 1 కేజీ ఎగ్లెస్ కేక్ తీసుకొని చక్కగా సమోసా, తర్వాత ఏమో ఇంకోటి ఏమంటారు బొబ్బట్లు, డ్రింక్స్ ఇలాంటివి తెచ్చుకొని సెలబ్రేషన్ చేసుకున్నామాట. సో చాలా హ్యాపీ అనిపించిందండి. నేను కనిపించాను మీకు, వైట్ డ్రెస్ వేసుకున్నాను కదా అది నేనే. సో చాలా ఏంటంటే మా ఫ్రెండ్ గిఫ్ట్స్ కూడా నాకు ఇచ్చిందండి. అది నేను ఇంటికి వచ్చి చూపిస్తాను ఏం గిఫ్ట్ అనేది. చిన్న గిఫ్ట్ అయితే అక్కడే కొన్నది. ఎందుకంటే ఈవిడ పాలనలోనే జ్యువెలరీ కూడా అమ్ముతారన్నమాట. అక్కడ చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చిందండి. అందుకనే నేను ఆ గిఫ్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇంకా తన బర్త్డే వస్తుందండి. మా ఫ్రెండ్ బర్త్డే వస్తుంది. తనకు కూడా ఏదైనా గిఫ్ట్ కొనాలని చెప్పేసి నేను డబ్బులైతే పోగు చేసుకుంటున్నాను. సింపుల్గా ఏదైనా కొనేద్దామని చెప్పేసి. ఇంకా ఉమెన్స్ డే రోజు కేక్ కటింగ్ అయితే చాలా బాగా జరిగిందండి. కేక్స్ అన్నీ తినేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి. ఇంకా అవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ లాగా అలా దిగామండి. చూడండి ఇదంతా కూడా మన బ్యాచేనండి. సో ఈ విధంగా నేను చెప్పాను కదండి ఒక ఆవిడ బాగా డ్యాన్స్ వేసిందని, ఈవిడేనండి. ఈవిడైతే ఎంత యాక్టివ్ అండి. అన్ని పాటలకి డ్యాన్స్ వేసేస్తుంది ఈవిడ. చాలా బాగా యాక్టివ్. ఈవిని చూసి నేర్చుకోవాలనిపించింది. మేము కూడా వచ్చి రాని డ్యాన్స్లు అయితే మేము వేసేసామండి ఆవిడతో పాటు. ఆవిడ చెప్తుంది అమ్మ ఇలా వేయండి, నేను వేసినట్టు వేయండి అమ్మ అని చెప్తుంటే మేము కూడా అలాగా వేసేసామన్నమాట. చాలా హ్యాపీగా జరిగింది. ఇక్కడ మేము అందరం కూడా ఉమెన్స్ డే అని చెప్తున్నాం. హ్యాపీ ఉమెన్స్ డే అని మేము చెప్తున్నాం అన్నమాట. సో పాటలు వేస్తారు, కాపీరైట్ పడిపోద్దని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. వీళ్ళందరూ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, ఇలా చేద్దాం, అలా తిరుగుదాం, రౌండ్ తిరుగుదాం అని చెప్పేసి ప్లానింగ్ వేస్తున్నారు ఇక్కడ. అదేనండి మా ఉమెన్స్ డే సెలబ్రేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.